హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఓలా డ్రాప్ అయితే మనకి పికప్ అయితే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి పడ్డది. సనత్ నగర్ నుంచి పెద్దమ్మ టెంపుల్ దగ్గర తీసుకొచ్చిన. ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా నలుగురు, వాళ్ళే ఇక్కడ పికప్ చేశాను. ఇక్కడ పికప్ చేసిన తర్వాత దగ్గరలో ఏమున్నాయి సెలబ్రిటీ హౌస్ అని చూస్తుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే పక్కన ప్రభాస్ అన్న ఇల్లు ఉంటుంది. అదైతే మనం ఇంతకుముందు వీడియోలో చేశాను. తర్వాత ఎవరు ఉందని చూస్తుంటే మన ఈ రోడ్లో చాలాసార్లు తిరిగాను నేను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు హౌస్ అయితే కనిపించింది. అదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోడ్లో నేను చాలాసార్లు తిరిగినా కానీ ఎప్పుడు ఎంత బందోబస్తు పోలీసులు అని అయితే లేదు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇల్లు వస్తుంది, హౌస్ అయితే వస్తుంది. అది మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి హౌస్. అది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇలా స్ట్రేట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే కనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఈ రోడ్లోనే వచ్చాను. వస్తుంటే చాలా బందోబస్తు వస్తుంది, పోలీసు వాళ్ళు ఏంటా అని చూస్తుంటే అనుకున్నాను, నాకు తెలీదు ఇంతకుముందు ఇక్కడ ఉంటారని చెప్పి. ఆ పోలీసు వాళ్ళని అందరినీ చూసి పక్క వాళ్ళని అడిగితే చెప్పారు ఇది రేవంత్ రెడ్డి గారి హౌస్ అని చెప్పేసి. వెళ్దాం, చూపిస్తాను చూడండి మీకు. అదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే ఆ రోడ్ అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడు న్యూ సీఎం కాబట్టి రోడ్లన్నీ రిపేర్ చేస్తున్నారు. అందుకని చెప్పి వెనకకి తీసుకొని మన ప్రభాస్ అన్న ఉండే లైన్లోకి అయితే వచ్చిన. కొంచెం ముందుకు వెళ్తే మన ప్రభాస్ అన్న హౌస్ ఉంటుంది, చూపిస్తాను. ఈ సెక్యూరిటీ నిలబడ్డాడు కదా, ఇదే మన ప్రభాస్ అన్న హౌస్ కూడా చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే మన ప్రభాస్ అన్న ఇల్లు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డెడ్ ఎండ్ వరకు ఉంటుంది ఇల్లు, హౌస్ అయితే. మళ్ళీ ఒకసారి యూటర్న్ చేసుకుంటాను, యూటర్న్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు కదా, ఇదంతా ప్రభాస్ అన్నదే ఇల్లు. యూటర్న్ అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఆడు సెక్యూరిటీ ఏంటంటే నా ఫోన్ దిక్కడనే నేను కెమెరా ఉన్న సైడే చూస్తూ ఉన్నాడు. నేను రికార్డ్ అయితే ఫోన్లోనే చేస్తున్నా. ఏంటంటే మనది ఓలా ఆటో కాబట్టి వాడంతా పట్టించుకోలేదు, కానీ నా వైపే చూస్తున్నాడు. అందుకని చెప్పి అటు ఇటు ఒక 2-3 రౌండ్లు అయితే వేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన ప్రభాస్ అన్న ఇల్లు. అయితే ఆ చెట్లన్నీ అడ్డం ఉన్నాయి. వైట్ హౌస్ కనిపిస్తుంది కదా, అదే మన ప్రభాస్ అన్న హౌస్. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకున్నా. ఈ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి గేట్ ముందు నుంచి, మన ప్రభాస్ అన్న ఇంటి ముందు గేట్ నుంచి తీసుకున్న యూటర్న్. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇదే గేట్ మన ప్రభాస్ అన్న హౌస్. అయితే గేట్ అయితే ఎంట్రన్స్ అయితే ఇదే. ఇట్లా 2-3 రౌండ్లు కొట్టి చూసిన, 2-3 రౌండ్లు కనిపిస్తాడేమో అని చూసినా కానీ ఇక్కడ కనిపించలేదు. ఈ రోడ్లోనే 100 సార్లు తిరుగుంటా కానీ ఎప్పుడు కనిపించలేదు. మన ప్రభాస్ అన్న ఇంటి ముందు 4 రౌండ్లు తిప్పినా కానీ కనిపించలేదు. ఎందుకంటే మన సెక్యూరిటీ అని డౌట్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆ నుంచి అయితే వెళ్ళిపోయినా. ఈ వీడియోలో మనకి ఏంటంటే మన ప్రజెంట్ సీఎం హౌస్ అయితే చూపిస్తాను కదా, అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ నుంచి మన లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లారీ వెళ్తుంది కదా, దారి ఇస్తలేదు. దారి ఇస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది రోడ్ అయితే. ఇట్లా కొంచెం ఒక 200 మీటర్స్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత ముందు రైట్ లెఫ్ట్ ఉంటుంది, అక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. వెళ్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫార్వర్డ్ చేసిన, కొంచెం ఫాస్ట్గా చేసేసిన వీడియో. కొంచెం ఈ లారీ మనకి వెళ్ళిపోతే ఫ్రీగా కనిపిస్తుంది రోడ్డు, కానీ ఇదే రోడ్లో కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ ఒక రైట్ లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ రైట్ లెఫ్ట్ అంటే మనం లెఫ్ట్ వెళ్ళాలి. వెళ్తే స్ట్రైట్ వెళ్తే మనకు ఎదురుగా కనిపించేదే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ లెక్క ఉంది, ఒక కమాన్ లాగా ఉంది కదా, దాని లోపల ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారి, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి హౌస్ అయితే. చూడండి, ఇక్కడ భారీ గేట్లు బందోబస్తుంది కదా, ఈ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా. ఈ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే కనిపిస్తుంది, కానీ మనల్ని లోపల పోనీయరు. అసలు ఆటో ఇక్కడ దాకా వచ్చిందంటేనే వాళ్ళకి అడ్రస్ తెలియక వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దాకా వచ్చి అయితే యూటర్న్ తీసుకున్నాను. యూటర్న్ తీసుకొని ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, కొంచెం ముందుకు వెళ్తున్నా.
ఈ లోపలికి వెళ్తే ఉంటుంది. అప్పుడు నేను ఈ వీడియో తీసినప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉన్నారంట మన ముఖ్యమంత్రి గారు. అయితే ఇక్కడ పనిచేస్తున్నారు కదా, వీళ్ళని అడిగితే చెప్పారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.